ప్రణయ ఫలితం 5వ భాగానికి స్వాగతం. రేపు రాత్రి మీరు రాజభవనంలోనే ప్రవేశిస్తానని ప్రకటించారు. అది ఎంత ప్రమాదమో ఆలోచించారా అన్నాడు. ప్రమాదమా? నాకా? గురుఘంటాల్, నా శక్తి నీకు తెలియదు. గురూజీ, మంత్రి చాలా తెలివైనవాడు. అతను ఇప్పటికే మహారాజు భవనం చుట్టూ ఎక్కువ మంది సైనికులను కాపలా పెట్టి చాలా కట్టుదిట్టాలు చేశాడు. మనం తొందరపడి లోపల కాలు పెడితే దొరికిపోతామేమో, నిదానించండి అన్నాడు గురుఘంటాల్ ఇంకా అనుమానిస్తూ. మనల్ని పట్టుకోగలిగిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అమాయకుడా, నేను ఆలోచించకుండా ఈ పని చేయడం లేదు. నా ఉద్దేశం చెబుతున్నాను విను. తొందరగా ఇక్కడున్న వాళ్ళనందరూ నాశనం చేసి వీరగడం వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. మనం భవనంలో ప్రవేశించే సమయానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ మరణించారనే నమ్ము. అనకుండా వాళ్ళ పని పూర్తి చేస్తాను అన్నాడు భృంగి. అదెలా జరుగుతుంది? అనుమానిస్తూ అడిగాడు గురుఘంటాల్. భయంకర భృంగి జోలిలో నుంచి చిన్న బంతిలాంటి దాన్ని పైకి తీశాడు. చూడు, ఇలాంటి వాటిని చాలా తయారు చేసి ఉంచాను. మీ అందరికీ ఒక్కొక్కటి ఇస్తాను. అక్కడికి వెళ్ళడంతోనే మీరు వీటిని మనల్ని బంధించడానికి వచ్చిన వారి మీదకు విసరండి, అంతే. ఇవి క్రింద పడగానే భయంకరమైన శబ్దంతో ప్రేలుతాయి. వెంటనే ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోతుంది. అక్కడున్న వాళ్ళందరూ పొగలో చిక్కుకుంటారు. సాహసించి చూసిన వాళ్లకు ఆ పొగ తగలడంతో కళ్ళు పోతాయి, చూపు ఆనదు. అంతేకాదు, ఆ పొగ పీల్చిన వాళ్ళందరూ ఆ నిమిషంలో ఎక్కడి వాళ్ళు అక్కడే మరణిస్తారు. ఇక మనల్ని పట్టుకునే వాళ్ళెవరు అన్నాడు. భయంకర భృంగి చెప్పిన మాటలు విని అందరూ ఆనందంతో ఊగిపోయారు. గురుఘంటాల్ ఉత్సాహంగా భృంగి కళ్ళలోకి చూస్తూ, గురూజీ, ఒక బంతిని ఇక్కడ ప్రయోగించి చూపించి మా అందరికీ నమ్మకాన్ని, దానితో పాటు ధైర్యాన్ని కలిగించండి అన్నాడు. అంతలా పోయేదేముంది, అలాగే చూడండి అని భృంగి తన చేతిలో ఉన్న బంతి లాంటి దానిని నేలకు వేసి కొట్టాడు. వెంటనే అది గట్టిగా ప్రేలి విడిపోయింది. దానిలో నుంచి విషపూరితమైన పొగ లేచి ఆ ప్రాంతమంతా అలుముకోసాగింది. అది చూసి భృంగి గురుఘంటాల్తో సహా అక్కడున్న వాళ్ళందరూ దూరంగా తప్పుకున్నారు. అయినా వాళ్ళ కళ్ళు బరివెక్కిపోయాయి, తలలు తిరగసాగాయి. నిలబడ్డానికి కూడా సత్తువ లేక అందరూ తూలిపోవడం మొదలుపెట్టారు. భయంకర భృంగి ఆ స్థితి చూసి జోలిలో నుంచి చిన్న డబ్బా తీసి అందరికీ వాసన చూపించి దానినే కళ్ళకు కాటుకలా పెట్టాడు. కాసేపటికి అందరూ తేరుకొని భయంకర భృంగిని అనేక విధాలా పొగడ్డం ప్రారంభించారు. ఇప్పుడు నాతో కలిసి రాజభవనంలోనికి రావడానికి ధైర్యం కలిగిందా అన్నాడు భృంగి డబ్బా జొల్లులో వేసుకుంటూ. గురూజీ, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడకు నిస్సంకోచంగా వస్తాము. మా అందరికీ ఒక్కొక్క బంతి ఇవ్వండి అన్నాడు ఉత్సాహంగా గురుఘంటాల్. ఇప్పుడు కాదు, రేపు ఇస్తాను. రేపు రాత్రి సరిగ్గా 12 గంటలకు రాజభవనంలోకి వెళ్ళాలి. వేలకు ముందే ఇక్కడకు రండి. ఇక్కడ నుండే బయలుదేరి వెళదాము అన్నాడు భయంకర భృంగి. గురుఘంటాల్ భయంకర భృంగికి సలాం పెట్టి సిపాయి దుస్తుల్లో ఉన్న తన అనుచరుల వైపు తిరిగాడు. అంతలో భృంగి గురుఘంటాల్ చెయ్యి పట్టుకుని, భాయి, ఇంతకు మహారాజు మీద మీకింత కోపం ఎందుకు కలిగిందో చెప్పలేదు అన్నాడు. గురుఘంటాల్ ఒక్క నిమిషం మౌనం వహించి, గురూజీ, మీ దగ్గర దాచవలసిన విషయం లేదు. ఈ మహారాజు మత ద్వేషంతో వేల కొద్దీ ముసల్మాన్ సైనికులను ఫిరంగి గుళ్లకు బలిచ్చాడు. మహమ్మద్ అలీ, నజీరుద్దీన్ రాజద్రోహానికి పాల్పడ్డారనే నెపంతో దేశాన్నించి తరిమేశాడు. వాళ్ళిద్దరూ కూడా నాకు బంధువులే. అంతేకాకుండా నాకున్న ఆత్మీయుల్లో అతి ముఖ్యులు. వాళ్లకు కలిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడమే నా సంకల్పం అన్నాడు. భృంగి గురుఘంటాల్ భుజం తట్టి, శహవాష్, రేపే నీ కోరిక తీరుతుంది అన్నాడు దృఢంగా. గజపతి మహారాజు దర్బారులోని ఆసనాలన్నీ అధికారులతోనూ ప్రముఖులతోనూ వర్తక శ్రేష్ఠులతోనూ నిండిపోయాయి. మహారాజు ఠీవీగా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు.
మంత్రి ధీరేంద్రుడు మహారాజు సింహాసనం దగ్గర ఉన్న తన ఆసనం ముందు నిలబడి పహారా సిపాయిని చూసి పోటీదారులను ప్రవేశపెట్టు అన్నాడు. ఆ రోజున మహారాజు సమక్షంలో మంత్రాల సోమప్పకు పాముల సాహేబుకు పోటీ జరుగుతుంది. మంత్రాల సోమప్పతో పోటీ చేసి జయించగలిగిన వాడు ఆ చుట్టుపట్ల దేశాల్లో ఎవ్వరూ లేకపోయారు. సోమప్ప తన ప్రజ్ఞ వల్ల వీరగడానికి గొప్ప కీర్తిని తెచ్చాడు. బరిమీదున్న పామును పట్టడంలోనూ, ఆడుతున్న పామును అదిలించి ఆప చేయడంలోనూ, నాగస్వరం అక్కర లేకుండా పామును నాట్యం చేయించడంలోనూ అతనికున్న నేర్పు అపారం. ఒకేసారి 100 పాముల్ని విడిచిపెట్టినా కాటు తినకుండా వాటిని కదలకుండా బంధించేవాడు. ఎంత భయంకర సర్పమైనా అతని ముందు తల వంచవలసిందే. అయితే సోమప్ప ఎవ్వరినీ ఎప్పుడూ తనకు తానే పోటీకి పిలవలేదు. మా అంతటి గొప్పవాళ్ళు లేరని చెప్పుకుంటూ వచ్చిన వాళ్లను ఓడించి పంపడమే అతని పని. సోమప్పతో ఎవరు పోటీకి వచ్చినా ఆ పోటీ ప్రదర్శనలన్నీ రాజదర్బారులో మహారాజు సమక్షంలో జరగడం పరిపాటి. మంత్రాల సోమప్పతో పోటీ చేయడానికి పాముల సాహెబు విక్రమదుర్గం నుంచి వచ్చి 2 రోజుల క్రితం వీరగడం చేరుకున్నాడు. అతను పాముల్ని ఆడించడంలో మనగాడని ప్రతీతి. అతను నాగస్వరపు కాయ నోటి దగ్గర పెట్టుకొని ఊదుతూ ఉంటే నాగుపాములు తన్మయత్వంతో తోక మీద లేచి నాట్యం చేస్తాయని ప్రజలందరూ విడ్డూరంగా చెప్పుకుంటున్నారు. మంత్రాల సోమప్పకు పాముల సాహేబుకు పోటీ నిశ్చయమైందని తెలియడంతో పోటీ సమయానికి అందరూ దర్బారుకు చేరుకొని కుతూహలంగా ఎప్పుడు పోటీ ప్రదర్శన జరుగుతుందా అని ఎదురు చూడసాగారు. మంత్రి ధీరేంద్రుడు అనుమతి ఇవ్వగానే మంత్రాల సోమప్ప, పాముల సాహేబు దర్బారులో ప్రవేశించారు. వారి వెనుకనే పాముల సాహేబు మనుష్యులు 2 కావిళ్లతో పాముల బుట్టలను లోపలికి తెచ్చి దించారు. మంత్రాల సోమప్ప ఎత్తుగాను దానికి తగిన పుష్టిగాను ఉన్నాడు. ముఖంలో వినయం, విధేయత ఉట్టిపడుతున్నాయి. బిళ్ళ పంచ కట్టి ఒంటి మీద జరి అంచు కండువా వేసుకున్నాడు. చేతిలో నగిషీ చేసిన సన్నని చిన్న బెత్తం ఉంది. అతని కాలికి ఉన్న బంగారు తోడాకు పొదిగిన రత్నాలు అప్పుడప్పుడు తలుక్కుమంటున్నాయి. పాముల సాహెబు మాత్రం చాలా ఆడంబరంగా కనపడుతున్నాడు. ఎక్కువ జరీతో తయారు చేసిన పెద్ద పెద్ద గళ్ళున్న సిల్కులుంగి చుట్టబెట్టుకొని ముకుమల్ ఖబ్బా కడుక్కున్నాడు. అతని డబ్బా నిండా బంగారు పతకాలు వ్రేలాడుతున్నాయి. వ్రేళ్లకున్న రాళ్ల ఉంగరాలు మిలమిలా మెరుస్తూ ఉన్నాయి. కూరమీస మెలిత్రిప్పి గిరిజాల తలను నొక్కి దువ్వాడు. వయస్సు సుమారు 40 ఏళ్ళు ఉంటుంది. మెడలో ఉన్న ముత్యాల హారం అతని రూపానికి ఒక క్రొత్త అందాన్ని ఇస్తూ ఉంది. మంత్రాల సోమప్ప, పాముల సాహేబులు మహారాజుకు నమస్కరించి దర్బారులో ఉన్న ప్రముఖులకు నమస్కరించి నిలబడ్డారు. పోటీ ప్రారంభించడానికి మహారాజు అనుమతి ఇవ్వగానే మంత్రాల సోమప్ప ముందుకు వచ్చి, మహారాజా, పాముల సాహేబు నన్ను జయిస్తే అన్న మాట ప్రకారం నా కాలితోడా తీసి అతనికి వేస్తాను అని పోటీకి సిద్ధపడ్డాడు. పాముల సాహెబు మహారాజుకు సలాం చేసి, మహారాజా, దేశాల్లో ఉన్న మంత్రగాళ్ళందరూ ఓడించుకుంటూ సోమప్ప పేరు విని ఇక్కడికి వచ్చాను. పామును ఆడించడంలో నేను చూపిన ప్రతిభకు సంతోషించి ప్రవాళ దేశపు మహారాజు నాకు ఈ ముత్యాల హారం బహుమతిగా ఇచ్చారు. ఓటమి అన్నది ఎరుగని నన్ను మంత్రాల సోమప్ప జయించగలిగితే ఈ ముత్యాల హారంతో పాటు నాకు వచ్చిన బహుమతులన్నీ ఆయనకు సమర్పిస్తాను అంటూ మెడలో ఉన్న ముత్యాల హారాన్ని చూపించి తర్వాత ఇలా అన్నాడు. పందెం షరతులు వినండి. మహారాజా, 3 షరతులు. మొదటిది, నేను నాగస్వర నాదంతో ఆడిస్తున్న పామును ఆయన అదిలించి క్రిందుకు దించాలి. రెండవది, నా దగ్గరున్న పాములన్నింటినీ ఒక్కసారిగా పైకి తీసి వాటి చేత కాటు పడకుండా ఆడించాలి. మూడవది, నేనిచ్చిన పామును పట్టుకొని నా నాగస్వర నాదములో లీనమై అది నాట్యం చేయకుండా బంధించాలి. ఈ 3 గెలుచుకుంటేనే నన్ను ఆయన ఓడించినట్టు లెక్కకొస్తుంది. పాముల సాహెబు అన్న మాటలు విని మహారాజు మంత్రాల సోమప్ప ముఖంలోకి చూశాడు. సోమప్ప మహారాజు ఉద్దేశాన్ని గ్రహించి, మహారాజా, సాహేబు షరతులకు నేను అంగీకరించాను అన్నాడు. పోటీ ప్రారంభమైంది.
పాముల సాహేబు ఒక బుట్టను ముందుకు తీసుకున్నాడు. అక్కడున్న పాముల బుట్టలన్నింటిలో ఆ బుట్ట చాలా చిన్నది. సాహేబు ఒక చేతిలో నాగస్వరపు కాయ పట్టుకొని రెండవ చేతితో మూత తీశాడు. ఆ బుట్టలో పాము ఉన్నది లేనిది కూడా ఎవరికి తెలియలేదు. అంతలో సాహెబు స్వరకాయ నోటి దగ్గర పెట్టుకొని ఊదుతూ రెండవ చేతితో బుట్టలో కొట్టాడు. అంతే, బుస్మంటూ పాము పైకి లేచింది. చూడ్డానికి చాలా చిన్నదిగా ఉన్న ఆ పాము నాగస్వర నాదం వినపడే కొద్దీ తోక మీద లేచి ఆడడం ప్రారంభించింది. పడగ విప్పి ఆడుతున్న ఆ పాము కాసేపటిలోనే స్వరనాదంలో లీనమైపోయింది. అలా కొంతసేపు ఆడించిన తర్వాత సాహేబు నాగస్వరం పలికిస్తూనే బుట్ట మూతతో ఆ పాము తోక మీద చిన్న దెబ్బ వేశాడు. కానీ పాము కొంచెం కూడా చలించలేదు. దానిలో ఏమీ మార్పు రాలేదు. అది మామూలుగా స్వరకాయ మీద దృష్టి ఉంచి తన్మయత్వంతో వెనక్కి ముందుకి ఊగుతూ ఉంది. సాహేబు సోమప్పను చూస్తూ పామును కిందుకు దించమని సంజ్ఞ చేసి నాదస్వరాన్ని పెంచి మొదటి కంటే చురుగ్గా పలికించసాగాడు. ఆ నాదానికి పాము ఆనందముతో బుసలు కొడుతూ అమితంగా ఉబ్బిపోతూ తనను తానే మరచి శిరస్సు నేలను తాకేంత వరకు వెనక ముందులకు ఊగసాగింది. మంత్రాల సోమప్ప పాము పైకి లేచినప్పుడే ఆలోచనలో పడ్డాడు. అది కోడెత్రాచు. త్రాచుల్లో పేరు పొందింది కోడెత్రాచు. దానికి భయమన్నది లేనే లేదు. ప్రళయాన్ని కూడా అది లెక్క చేయదు. స్వరకాయ శబ్దం కోసం అది తప్పించిపోతుంది. దృష్టిని నాదంలో లీనం చేసి శరీరాన్నే మరిచిపోతుంది. దాని దేహానికి కలిగిన బాధను కూడా గమనించలేని స్థితిలో పడిపోతుంది. అది నాగస్వరం వింటే సోమప్ప అడుగు ముందుకు వేయకుండా ఎక్కడివాడు అక్కడే నిలబడ్డాడు. అతను ఇంతవరకు ఏ పోటీలోనూ అలా నిలబడిపోయే పరిస్థితి కలగలేదు. మహారాజుతో పాటు దర్బారులో ఉన్న వారంతా సోమప్పను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎన్నడూ లేని పిరికితనం ఇప్పుడితనికి ఎందుకు కలిగింది? భయంకరమైన పాముల్ని కూడా కంటి చూపుతో పడగ ముయించేవాడు ఇంత చిన్న పాముకు ఎందుకు భయపడుతున్నాడు? ఈనాటితో వీరగడం ప్రతిష్ట మంట కలిసిపోతుందా అనే మాటలు దర్బారులో అక్కడక్కడ వినబడసాగాయి. ఆ మాటలు చాలా వరకు మంత్రాల సోమప్ప చెవుల్లో కూడా పడ్డాయి. అతని ఆలోచన అంతరించింది. ఆవేశం పెరిగిపోయింది. చావు బ్రతుకుల మీమాంస విడిచిపెట్టాడు. అతను పాము దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. కోడెత్రాచు కరిస్తే ఇక బ్రతకడం అసాధ్యమని తెలిసి ఉండి కూడా అతను తోక మీద లేచి ఆడుతున్న ఆ పాము తల మీద చెయ్యి పెట్టాడు. పడగ క్రింద శ్వాసనాళాన్ని బలంగా అదిమి పట్టాడు. ఊపిరి ఆడక పాము ఒకసారి తల విదిలించింది. దానితో స్వరకాయ మీద లగ్నం చేసిన దాని దృష్టి మళ్ళింది. తోక మీద లేచి ఉన్న పాము కొంచెం వంగింది. సాహెబు స్వరశబ్దం పెంచి పామును మళ్లీ నాదంలో లీనం చేసే లోపల మంత్రాల సోమప్ప తన చేతిలో ఉన్న బెత్తాన్ని మంత్రించి కోడెత్రాచు పడగ చుట్టూ 3 సార్లు త్రిప్పి నేల మీద కొట్టాడు. బెత్తంతో పాటు పాము కూడా నేలకు వంగింది. అయితే బెత్తాన్ని కాటివేయాలని వంగిన పాము ఇక పైకి లేవలేకపోయింది. అది బుట్టకు చుట్టబెట్టుకొని బుసలు కొడుతూ ఉండిపోయింది. మొదటి షరతులో సోమప్ప గెలుపొందాడు. పాముల సాహెబు ఒకసారి దర్బారంతా కలయజూశాడు. తర్వాత అతను మహారాజు పాదాలు తాకి, మహారాజా, మీ మంత్రాల సోమప్ప చాలా ఘటికుడిలా ఉన్నాడు. మొదటి పందెమే గెలుచుకున్నాడు. ఇక రెండవ పందెం వేయమంటారా అన్నాడు. ఆలస్యం ఎందుకు, కానివ్వండి అన్నాడు మహారాజు. పాముల సాహెబు తను తీసుకువచ్చిన పాములన్నింటినీ బయట విడిచిపెట్టాడు. విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్న ఆ పాముల్ని చూడగానే దర్బారులో పెద్ద కలకలం లేచింది. అంతలో మంత్రాల సోమప్ప స్వరకాయ పూరించి సున్నితమైన నాదాన్ని పలికించడం ప్రారంభించాడు. కన్నుమూసి తెరిచేంతలో అక్కడున్న పాములన్నీ అతను చుట్టూ చేరి నాట్యం చేయడం మొదలుపెట్టాయి. అందులో పేరెన్నికగన్న పాములు ఎన్నో ఉన్నాయి. గోధుమ త్రాచు, నల్ల త్రాచు, తెల్ల త్రాచు, మగలి త్రాచు, కంది పొడల త్రాచు, నాగజర్రి త్రాచు, అరకె త్రాచు, నీటి త్రాచు, శనగ పువ్వు వన్నె త్రాచు, కోడె త్రాచు, చింతపువ్వు వన్నె త్రాచు, గిరినాగు మొదలైన పాములన్నీ పడగలు విప్పి ఆనందంగా ఆడసాగాయి. ఆ దృశ్యం చూసి దర్బారులో ఉన్న వారంతా షహబాజ్ సోమప్ప అన్నారు. పాముల సాహెబు కూడా సోమప్ప సమర్థతను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.
మూడవ పందెం ప్రారంభమైనది. పాముల సాహెబు గిరినాగును సోమప్పకిచ్చి తను నాగస్వరం వాయించడం మొదలుపెట్టాడు. 3 గజాల పొడవుండి దానికి తగ్గ లావున్న గిరినాగును మెడ మీద వేసుకున్న సోమప్ప ఒక చేతితో దాని తల పట్టుకొని తోకను 2వ చేతికి చుట్టుకున్నాడు. కానీ నాగస్వరం వినపడగానే ఆ పాము ఉత్సాహంతో ఊపిరి గట్టిగా పీల్చి సోమప్ప చేతిలో నుంచి బయటకు పడి పడగ విప్పి ఆడడానికి ఉరికలేయసాగింది. ఆ పామును అదుపులో పెట్టడానికి సోమప్ప అనేక విధాలా తాపత్రయపడుతున్నాడు. 2 పందాల్లో ఓడిపోయిన సాహెబు ఈ పందెం తప్పకుండా గెలవాలనే పట్టుదలతో నాగస్వరాన్ని వాయించడంలో తనకున్న నేర్పంతా చూపిస్తూ ఉన్నాడు. దర్బారులో ఉన్న వాళ్ళందరూ ఊపిరి బిగబట్టి ఆ దృశ్యాన్ని రెప్పవేయకుండా చూస్తూ ఉన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ సోమప్ప శక్తి సన్నగిల్లుతుంది. అది గమనించిన సాహేబు ఉత్సాహంగా స్వర శబ్దాన్ని పెంచి ఇంపైన నాదాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ఆ నాదంతో పాటు నాట్యం చేయడానికి సంకల్పించుకున్న గిరినాగు సోమప్ప చేతి నుండి విదిలించుకొని బయటపడ్డానికి ప్రాకులాడుతుంది. సోమప్ప గిరినాగును బలంగా పట్టుకొని దానిని కదలకుండా చేయడానికి మంత్రోచ్చారణ చేయడం కూడా మొదలుపెట్టాడు. అతని శరీర బలం, మంత్రబలం కూడా ఆ పామును కొంచెమైనా అదుపులో పెట్టలేకపోతూ ఉన్నాయి. సోమప్ప బాగా అలసిపోయాడు. అతని బట్టలు చెమటతో తడిసిపోయాయి. ముఖం మీద నుంచి కారుతున్న చెమట బిందువులు చప్పరించి ఆర్చుకుపోయిన నాలుకను తడుపుకుంటున్నాడు సోమప్ప. సాహెబు గెలుపు తనదే అన్న నమ్మకంతో ముసిముసిగా నవ్వుతూ అప్పుడప్పుడు కోరమీస మీద చెయ్యి వేసి దువ్వుతూ హుషారుగా నాగస్వరకాయను పలికించడంలో తన నేర్పంతా చూపిస్తూ దర్బారులో ఉన్న వారందరినీ తన్మయులను చేస్తున్నాడు. అంతవరకు సోమప్ప చేతుల్లో ఉన్న పాము నాగస్వర నాదంతో కలిసి నాట్యం చేయడానికి తను చేస్తున్న ప్రయత్నం విఫలం కావడంతో క్రోధంతో మెలి చుట్టుకొని గట్టిగా విదిలించింది. అప్పటికే అలిసి సొలిసి ఉన్న సోమప్ప దాన్ని విదిలింపుకు తట్టుకోలేక ఒక్కసారిగా వెనక్కు ముందుకు ఊగి క్రింద పడకుండా ఎలాగో నిలవగలిగాడు. కానీ పాము తోక మాత్రం అతని చేతిలో నుంచి జారిపోయింది. రోషంతో పెనుగులాడుతున్న పాము ఆ అవకాశం విడిచిపెట్టకుండా తోకతో సోమప్పను ఒక్కసారి విసిరికొట్టి అతని కంఠానికి చుట్టబెట్టుకుంది. సోమప్ప మళ్ళీ పాము తోకను పట్టుకొని తన చేతుల్లోకి తీసుకోవడానికి అనేక విధాలా ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం ఏమీ లేదు. సరిపోయింది సరికదా. చుట్టుకున్న పాము అతని కంఠాన్ని గట్టిగా పెనవేసుకొని తన తలను అతని చేతిలో నుంచి బయటకు లాక్కోవడానికి పూడుకోవటం సోమప్పకు ఊపిరి ఆగిపోయినట్టయింది. క్రమంగా అతని చెయ్యి పట్టు తప్పుతుంది. పాము తల అతని చేతిలో నుంచి జారిపోతుంది. పాముల సాహెబు సంతోషంతో చిందులు త్రొక్కుతూ స్వరకాయను పలికిస్తూ ఉన్నాడు. కోపంతో బుసలు కొడుతున్న గిరినాగు సోమప్ప చేతిలో ఉన్న తలను విడిపించుకుంటే ఇక అతని ఆయుష్ అంతటితో సరి. దర్బారులో ఉన్న వారంతా భయాందోళనలతోనూ సంభ్రమాచార్యాలతోనూ ఆ దృశ్యాన్ని తిలకిస్తూ ఉన్నారు. వారిలో కొందరు నాగస్వర నాదంలో మనస్సును లగ్నం చేస్తే మరికొందరు సోమప్ప గిరినాగుల భయంకర పోరాటం మీద దృష్టిని కేంద్రీకరించారు. మొత్తం మీద ఏ నిమిషంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి వీలు లేని ఆ సమయంలో మహారాజుతో సహా అందరూ మౌనం వహించి ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దృశ్యం చూస్తుంటే ప్రతి ఒక్కరి శరీరము ఒళ్ళు జలధరిస్తుంది. గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. రక్త ప్రసరణ ఎక్కువై శ్వాస వస్తుంది. అందరూ తన్మయత్వంతో శరీరాలనే మర్చిపోయారు. అక్కడ ఉన్న వారందరికీ సోమప్ప గిరినాగు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. పాముల సాహెబు నోటి దగ్గర ఉన్న నాగస్వరపు కాయనాదం తప్ప మరేమీ వినిపించడం లేదు. అంతలోనే పాముల సాహెబు పలికిస్తున్న స్వరకాయ గల్లుమని పగిలిపోవడం, సోమప్ప చేతిలో నుంచి విడిపించుకుని ఉన్న గిరినాగు కాటు వేయడానికి పైకి లేచి తల తెగి నేల మీద పడ్డం ఒకేసారి జరిగాయి. పాముల సాహెబు నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. కాసేపటికి అతను తేరుకొని మహారాజుకు నమస్కరించి, మహారాజా, తమకు తెలియని ధర్మం లేదు. సోమప్ప మీద అభిమానం ఉన్న వారెవరో ఆయన ఓటమిని చూడలేక పామును చంపి నా స్వరకాయను చిట్లగొట్టారు అన్నాడు వినయంగా.
అనుకోని విధంగా జరిగిన ఆ సంఘటన చూసి సభలోని వాళ్ళందరూ ఘోరం, అన్యాయం అంటూ లేచి నిలబడ్డారు. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి మన నవలానిధి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.